నువ్వుంటే నా జతగా జూలై 29 ఎపిసోడ్. దేవాకి భోజనం పెట్టి దారుణంగా అవమానించింది త్రిపుర. గతిలేనివాడంటూ అతని బతుకు గురించి నీచంగా మాట్లాడింది. అయితే దేవాకి అండగా నిలిచింది మిథున. నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, అత్తారింట్లో అడుగుపెట్టిన దేవాకి అత్తింటి మర్యాదలు అందుతున్నాయి. అయితే దేవా పేరు చెబితే తోకతొక్కిన తాచులా లేచే హరివర్ధన్ మారిపోయాడని అనుకున్నారు అంతా. కాని అల్లుడు కూతురు కాపురంలో కుంపటి పెట్టి వాళ్లని విడదీయడంలో భాగంగానే ఈ కుట్రంతా అనేది నిన్నటి ఎపిసోడ్లో చూశాం. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏమైందంటే, ఏనాడు వంటింట్లో గరిటె పట్టని మిథున మొగుడు కోసం ముక్కలు వండింది. ఇంట్లో వారంతా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటారు. వెళ్ళి మీ ఆయన్ను కూడా పిలుచుకురామ్మా అని మిథునతో చెబుతుంది లలిత. ఆ మాటతో త్రిపుర మండిపడుతుంది. అత్తయ్య, అతను మనతో పాటు కూర్చుని భోజనం చేయడమేంటి, నాన్సెన్స్ అని అంటుంది. ఆ మాటతో లలిత, ఏం మాట్లాడుతున్నావు అని అరుస్తుంది. త్రిపుర మాట్లాడిన దాంట్లో తప్పేముంది, మనమందరం తిన్న తర్వాత అతన్ని తినమనండి అని అంటాడు త్రిపుర భర్త. ఆ మాటతో లలిత, మనమందరం తిన్న తర్వాత తినడానికి అతనేం ఇంటి పనోడు కాదు, మన ఇంటి అల్లుడు అని అంటుంది. ఇంతలో మిథున వచ్చి, ఏంటి వదినా ఏదో అంటున్నారు అని అడుగుతుంది. నేను మాట్లాడాను మిథున, నువ్వెళ్ళి మీ ఆయన్ని పిలుచుకురా అని అంటుంది. దాంతో మిథున వెళ్లి దేవాని పిలుస్తుంది. రా భోజనం చేద్దాం అని ప్రేమగా పిలుస్తుంది. నాకు ఆకలిగా లేదు, తర్వాత తింటాలే అని అంటాడు దేవ. నువ్వు ఆకలికి ఆగలేవని నాకు తెలుసు కదా, నీకు ఆకలిగా లేదంటే నేను నమ్ముతానా, పద అని అంటుంది మిథున. అక్కడికొచ్చి తినడం నాకిష్టం లేదు, ఓ ప్లేట్లో పెట్టి తీసుకొచ్చేయి, ఇక్కడే తినేస్తా అని అంటాడు దేవ. హలో, నిన్నిక్కడికి తీసుకొచ్చింది ఈ ఇంటి అల్లుడిగా అందరితో కలపడానికి, అంతే తప్ప సపరేటుగా ఉంచడానికి కాదు, రా బాబు అంటూ దేవాని తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోపెడుతుంది మిథున. దేవ రాగానే అందరి ముఖాలు మాడిపోతాయి. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తినడానికి దేవా ఇబ్బంది పడుతూ ఉంటే హేళనగా మాట్లాడుతుంది త్రిపుర. వెజిటబుల్స్ ముక్కలు ప్లేట్లో పెట్టడంతో, ఇవేంటి, నాకు అన్నం పెట్టే, మంది చద్దన్నం బ్యాచ్, డైరెక్ట్గా అన్నం పెట్టే అని అంటాడు దేవ. మతి ఎంతో గతి కూడా అంతే అని అంటుంది త్రిపుర. ఆ మాటతో మిథున, చూడు వదినా, తను తినేది నిజాయితీగా చెప్పాడు, చేతనైతే అభినందించు, అసహ్యంగా చూడకు అంటూ చురకలేస్తుంది. ఇంతలో మరదలు పిల్ల అలంకృత, బావా నీకిష్టమని అక్క మటన్ కర్రీ వండింది, టేస్ట్ అద్దిరిపోతుంది అని అంటుంది. దాంతో హరివర్ధన్, తినేటప్పుడు మాట్లాడొద్దు, మూసుకొని తిను అని అంటాడు. ఇక దేవా నాటు పద్ధతిలో మటన్ కర్రీని కుమ్మి పారేస్తాడు, పిసికి పిసికి తింటూ ఉంటాడు. అది చూసి అందరూ అసహించుకుంటారు. ప్లేట్ ఏమీ పారిపోదు, పక్కన కూర్చుని తినాలంటే కంపరంగా ఉంది, తిండంటేనే విరక్తొచ్చేలా ఉంది అని అంటాడు మిథున అన్న. దాంతో మిథున, మటన్ కర్రీ అంటేనే మజా, స్పూన్తో తిన్నంత మాత్రాన క్లాస్ కాదు, తినేటప్పుడు 5 వేళ్లు నోట్లోకి వెళ్ళాలి, అదే భోజనం చేయడంలో సరైన పద్ధతి, నువ్వేం పట్టించుకోకు తినుదేవా అని అంటుంది. ఇక దేవ బొక్కల్ని జుర్రి తినడం చూసిన త్రిపురకు కాలిపోతుంది. ఏంది మామయ్య మాకీ దరిద్రం, హుందాగా ఉండి ఈ ఇంటిని ఇలాంటి వాళ్లతో సంతలా మార్చేశారు అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇతని అలవాట్లే మనతో కలవడం లేదు, ఇక ఈ ఇంటి అల్లుడిగా కలుస్తాడా అని త్రిపుర భర్త రాహుల్ కూడా వెళ్ళిపోతాడు. ఇక హరివర్ధన్ కూడా తినకుండా లేచి వెళ్ళిపోతాడు. అయితే దేవా మాత్రం ఏం పట్టించుకోకుండా మటన్ ముక్కల్ని జుర్రుకుని తింటూ ఉంటాడు. కూర అద్దిరిపోయింది, ఫుల్లుగా లాగించేశా, ఓ దమ్ము కొడితే భలే ఉంటుంది అంటూ గేటు దగ్గరికి వెళతాడు. అక్కడ సెక్యూరిటీ అడ్డుకుని, పెద్ద సార్ పర్మిషన్ లేకుండా బయటికెళ్లేందుకు వీల్లేదు సార్ అని అంటాడు. దాంతో దేవా, సర్లే కాని మన దగ్గర సిగరెట్ ఏమైనా ఉందా అని అడుగుతాడు. ఈ ఇంట్లో ఎవరూ సిగరెట్ తాగకూడదు అని అంటాడు సెక్యూరిటీ. అందుకే బయటికెళ్లి తాగుతాను, డోర్ తీ అంటాడు దేవా. మిమ్మల్ని బయటికి పంపితే పెద్దసార్ నన్ను జాబులోంచి తీసేస్తారు, వద్దని అడ్డుపడతాడు సెక్యూరిటీ. దాంతో దేవా వెనుతిరుగుతాడు. అది చూసిన మిథున కంగారుగా కార్ కీస్ తీసుకుని బయటికి పరుగు తీస్తుంది. పాన్ షాప్ దగ్గరికెళ్లి సిగరెట్ ప్యాకెట్తో పాటు లైటర్ తీసుకుంటుంది మిథున. నీకు ఈ అలవాటు ఎప్పటినుంచి ఉందక్కా అని అలంకృత అంటే, నోరు ముయ్యవే అంటూ ఇంటికి తిరిగి బయలుదేరుతుంది మిథున. అప్పటికి దేవ సిగరెట్ కోసం గిరగిరా తిరుగుతూ ఉంటాడు. మిథున సిగరెట్స్ తెచ్చి ఇవ్వడంతో గుప్పు గుప్పున లాగేస్తూ ఉంటాడు దేవ. అది హరివర్ధన్ కంటపడుతుంది. ఆ తరువాత మిథున
దేవా దగ్గరికెళ్ళి, నీ అలవాటుని నేను కాదనను, ఇలాంటివన్నీ మా నాన్నకు నచ్చవు, మెల్లగా మానేయడానికి ట్రై చేయి, అప్పుడు మా నాన్నకి నచ్చుతావు అని నచ్చజెప్తుంది. ఇక రాత్రయ్యేసరికి దేవా కూర్చుని మిథున తన కోసం చేస్తున్న త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో హరివర్ధన్ వచ్చి దేవా పక్కన కూర్చుంటాడు. దేవా లేచి వెళ్ళిపోతుంటే కూర్చోమని చెయ్యి వేస్తాడు. మనమేంటో మనకి తెలియాలంటే మనతో మనం మాట్లాడుకుంటే తెలిసిపోతుంది. నిన్నేంటి, ఈరోజేంటి అని ఆలోచిస్తే భవిష్యత్తు అర్థమైపోతుంది. నువ్వొచ్చిన ఈ 24 గంటల్లో నువ్వేంటో, నువ్వు ఇంటికి ఎంత దూరంలో ఆగిపోయావో నీకిప్పటికే అర్థమై ఉంటుంది. మిథున మీ ఇంట్లో ఉన్నన్ని రోజులు మిథున స్థాయి ఏంటో నీకర్థమై ఉండదు. ఈ ఇంట్లో మిథునను చూసిన తరువాత మిథున స్థాయి మాత్రమే కాదు, నీ స్థాయి కూడా ఏంటో నీకు అర్థమై ఉంటుంది. మిథున ఆకాశమైతే నువ్వు నేల. భూమి ఆకాశం ఎప్పుడూ కలవ్వు. మిథున పక్కన నువ్వు కూడా అంతే. మిథున పక్కన నిలబడే అర్హత కూడా లేదు. ఆమె కాలి గోటికి కూడా సరిపోవు. మరి తన భర్తగా ఎలా సరిపోతాననుకుంటున్నావు? ఒక రౌడీగా నీ జీవితం ప్రతిక్షణం ప్రమాదమే. నీ ప్రాణాలకే గ్యారంటీ లేదు. నువ్వు పక్కనుంటే నా కూతురికి కూడా అదే పరిస్థితి. ఇక్కడ్నుంచి నువ్వు ఎంత త్వరగా వెళ్ళిపోతే నీకే అంత మంచిది అని అంటాడు హర్షవర్ధన్. దాంతో దేవా, మీరు చెప్పిందంతా నాకు అర్థమైంది. నేనిక్కడికొచ్చింది మిథున ఆనందం కోసమే. దానికోసం ఏమైనా చేస్తాను. మిథున విషయంలో మనిద్దరి గుండె చెప్పేది ఒక్కటే మాట. అదేంటో మీకర్థమైందనుకుంటా అని అంటాడు. ఆ మాటలు విన్న మిథున ఆనందంతో ఉప్పొంగిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో నీ ప్రేమను గెలుచుకుంటాను అని మిథున అంటే, నీ విలువ నాకిప్పటి వరకు అర్థం కాలేదు మిథున, ఇప్పుడు అర్థమైంది. నిన్ను కోల్పోతే నన్ను నేను కోల్పోయినట్టే. నీ ప్రేమ కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం అని అంటాడు దేవ.